ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఇద్దరు ఏపీ పాలిటిక్స్ లో ఓ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒకరు సైలెంట్ గా తమ పని తాము చేసేస్తుంటే మరొకరు చక్కగా జిల్లాల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. వర్కింగ్ స్టైల్ వేరైనా సరే ఈ ఇద్దరి మధ్య ర్యాపో మాత్రం అదరహో అనిపిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఈ ఇద్దరు తమ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అన్న తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు నేతలు, ఇద్దరి నేపథ్యం వేరైనా కూటమిగా మాత్రం తమదైన ముద్ర వేస్తున్నారు. పనిచేస్తున్న విధానంలో తేడా ఉన్నా ఇద్దరి ముద్ర ఏపీ పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ వైఖరి ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు ఎమ్మెల్యేగా మంగళగిరిలో మకాం పెట్టినా మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. అయితే ఎక్కడా కూడా హడావుడి లేదు. మీడియాలో ఎక్స్పోజర్ కోసం తపన పడుతున్నది లేదు. ఎందుకిలా? ఇదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. మరోవైపు కూటమిలో పవర్ఫుల్ పార్ట్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తన ఎన్నికల నాటి జోరు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో తన నియోజకవర్గం పిఠాపురంను పూర్తిగా తన ఇలాకాగా మార్చుకునే పనిలో పడ్డారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో పార్టీ ప్లీనరీని ఇక్కడే నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అలాగే పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 40 కోట్లకు ఆమోదం తెలిపారు. 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. గొల్లప్రోలులో తాగునీటి కోసం పైప్ లైన్, మోటార్ల మరమ్మతుల కోసం 72 లక్షల విలువైన పనులు చేపట్టినట్లు పవన్ చెబుతున్నారు. ఇక ఏళ్లుగా సమస్యగా ఉన్న గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్రమంతా చుట్టేసిన తరువాత నారా లోకేష్ ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతవరకు బానే ఉంది. కానీ భారీగా పెట్టుబడులు తెస్తూ కూడా ఎక్కడా లైమ్లైట్లో లేకపోవడం పార్టీ కార్యకర్తలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చాలా సఖ్యతతో ఉంటున్నారు. సేనానితో గ్యాప్ రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ సూచించినట్లు మధ్యాహ్న భోజన క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. మంగళగిరిలో సాదాసీదాగా ప్రజల్లోనే ఉంటున్నారు లోకేష్. ప్రజల అవసరం చిన్నదా పెద్దదా అని కాకుండా ఆపద వచ్చిన వారికి అండగా ఉంటున్నారు. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు తన గడప తొక్కేటట్లుగా ప్రజా దర్బార్తో పబ్లిక్తో టచ్లో ఉంటూ వస్తున్నారు. జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పనతో పాటు ఫ్రీ వాటర్ అందిస్తూ అడిగిందే ఆలస్యమన్నట్లుగా మంగళగిరి ప్రజలకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు. పిఏలు తన అనుచరులతో పనులు చక్కబెట్టడం కాకుండా తానే డైరెక్ట్ గా పబ్లిక్ తో మాట్లాడుతూ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారు లోకేష్. చరిత్రలో 2 సార్లే మంగళగిరిలో టీడీపీ గెలిచింది. లోకేష్ పనితీరులో లాంగ్ టర్మ్ వ్యూహం కనిపిస్తోంది. నిత్యం అందుబాటులో ఉంటూ పబ్లిక్ తో అటాచ్మెంట్ పెంచుకుంటూ జననేతగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కి హీరోగా ఉన్న ఇమేజ్, పాపులారిటీ పాలిటిక్స్ లో కూడా కనిపిస్తోంది. మంత్రిగా వివిధ జిల్లాలకు తిరుగుతూ ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ 6.5 నెలల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల లిస్ట్ ని రిలీజ్ చేశారు పవన్. నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయించారు. ఐటీ మినిస్టర్ గా లోకేష్ ఇప్పటికే దావోస్ టూర్లో పలు పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టేలా చేశారు. వైజాగ్ కు టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చిన లోకేష్ అందులో 10,000 మందికి ఉపాధి దొరికేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో 1.4 లక్షల కోట్లతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడేలా చేశారు. ఇంకా చాలా కంపెనీలకు భూ కేటాయింపులు, ఉపాధి కల్పన వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు టీడీపీ యువనేత. ఇదే సమయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
కాకినాడ బియ్యం రేషన్ మాఫియా నుంచి తన దృష్టికొచ్చిన ఏ అంశంపైనైనా యాక్టివ్గా కదులుతున్నారు. ఎన్డీఏ కూటమిలోని ఇద్దరు నేతలు తమ స్టైల్లో తాము పని చేసుకుంటూ పోతూ దూసుకుపోతున్నారు.